ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. నిత్యం యాత్రికులు వరదలా పోటెత్తుతున్నారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసి పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో భక్తులు ప్రయాగ్రాజ్ కు సందర్శించారు. ఈ మేళాలో ఇప్పటి వరకు 53 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు ప్రపంచంలోనే ఇంతమంది భక్తులు పాల్గొన్న మొదటి కార్యక్రమంగా కుంభమేళా రికార్డు సృష్టించింది. పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13వ తేదీన మహాకుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 శివరాత్రి వరకు ఈ కుంభమేళా కొనసాగనుంది. దాదాపు 45 రోజుల పాటు జరిగే ఈ మహాకుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 50 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం ముందుగానే అంచనా వేసింది. అయితే అంచనాలకు మించి భక్తులు తరలి వస్తున్నారు. ఇక రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో కుంభమేళాను పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ మేళా ఈ నెల 26తో ముగియాల్సి ఉండగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో 2 రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే కుంభమేళాలో విధులను నిర్వహిస్తున్న పోలీసులు అధికారులు విధులను మరో 2 రోజుల పాటు పొడిగించినట్లు తెలుస్తుంది. ప్రయాగ్రాజ్ లో కొనసాగుతున్న కుంభమేళాకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగింది. ఇక కుంభమేళాకు వెళ్తే దారులన్నీ కూడా వాహనాలతో బారులు తీరగా అటు రైల్వే స్టేషన్లోకి కిరిసిపోయాయి. ఢిల్లీ తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అప్రమత్తమైన రైల్వే శాఖ రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టింది. రైళ్ల రాకపోకలకు సంబంధించి రైల్వే రక్షణ దళం లౌడ్ స్పీకర్లతో ప్రకటనలు, స్టేషన్ సమీపంలో వాహనాలు నియంత్రించడంతో పాటు ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మహాకుంభమేళాకు భారీగా భక్తులు తరలి వస్తుండటంతో యూపీ రహదారులు, రైల్వే స్టేషన్లు కిక్కిసిరిపోతున్నాయి. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆయా ప్రదేశాల్లో సాధారణ పోలీసులతో పాటు జీఆర్పీ, ఆర్పీఎఫ్ బలగాలను భారీ సంఖ్యలో మోహరించారు. ఢిల్లీ తొక్కిసలాట నేపథ్యంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్తో పాటు యూపీలోని ప్రయాగ్రాజ్, వారణాసి, అయోధ్య, కాన్పూర్, లక్నోతో పాటు మిర్జాపూర్ రైల్వే స్టేషన్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. అటు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోనూ కీలక చర్యలు చేపట్టారు. ప్రయాగ్రాజ్ కు వెళ్లే ప్రత్యేక రైళ్లన్నీ ప్లాట్ఫామ్ నెంబర్ 16 నుంచే బయలుదేరుతాయని ప్రకటించారు. రెగ్యులర్ రైళ్లన్నీ ఎప్పటి మాదిరిగానే ఆయా ప్లాట్ఫామ్ల నుంచి రాకపోకలు సాగిస్తాయన్నారు.